భాగస్వాములు కండి హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష। ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మీ అందరూ కూడా మనందరం కూడా చూసినాం అధ్యక్ష। అట్లాంటి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు। మన హైదరాబాద్ నగరం రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో అడిగేస్తే మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష। అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ ఈరోజు మనకి హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు। హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండనో చేయాలి అంటే సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీలోనే అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష। అది ఒక ఫ్యూచర్ సిటీ ద్వారానే ఒక కొత్త నగరం ద్వారానే అలాంటి నగరం తయారైతుంది। అందులో మీరు కూడా అందరూ కూడా అందులో నివాసం ఉండడానికి మొదలే జాగ్రత్త పడండి। లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ అక్కడ పెరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష। అందుకే మా సోదరులందరినీ కూడా ఈ హౌజ్లో ఉన్నారు జాగ్రత్త పడి అందరూ కూడా మీరు ఎమ్మెల్యే మనకు ప్లాట్లు ఇస్తారని ఆలోచించకండి। ప్లాట్లు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు మనం సరసమైన ధరలకే అక్కడ భూములు దొరుకుతున్నాయి। అందరూ కూడా అందులో తీసుకుంటే మేము కూడా ఆనందపడతాం। అరే నా నియోజకవర్గంలో అందరూ వచ్చి ఉన్నారని నాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి మీ అందరినీ నేను చూసేటువంటి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీకు అందరికి వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష। అందుకే ఫ్యూచర్ సిటీలో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష ఉద్యోగాలు చేయాలంటే మన పిల్లలకు సాంకేతికమైనటువంటి నిపుణులు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది। పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఉండేటువంటి పరిశ్రమలలో టెక్నికల్గా ఉన్న వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష। కానీ అలాంటి ప్రయత్నంలో మన పిల్లలు ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీ ద్వారా అయితేనే వాళ్ళకు పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్ళకు పనిచేసేటువంటి మరి ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు రావడానికి అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలలో పనిచేయడానికి మన వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష। ఆ రోజు ఐటీ మంత్రి గారు మేమందరం ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఇక్కడ మంచి అవకాశం వస్తుంది। దాని తర్వాత స్టేట్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు వస్తాయనేటువంటి మాట కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు